ఇక్కడ రాష్ట్రానికి ఇంత న్యాయం చేసింది మీరే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే మీది కంఠశోషగానే మిగిలిపోయింది. అప్పుడు ఎన్ని ఉద్యమం చేసినా ఎంత మీరు నెత్తిమోరు కొట్టుకున్నా కూడా కంఠశోషగానే మిగిలిపోయింది. ఇంత అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో మరి తిరిగి ఎందుకు మీరు కొనసాగుతున్నట్లు? ఎంత చక్కటి ప్రశ్న వేశారు. అక్కడికి న్యాయం చేసిన పార్టీ చెప్పు పోయేస్తా అట్లా ఒకసారి. న్యాయం చేసిన పార్టీ ఏ విధంగా న్యాయం చేసిందంటారు? ఈ రాష్ట్రాన్ని 2 భాగాలుగా చెయ్యండి, 2 కళ్ళు నాకని ఇప్పటికీ చెప్పుకునే చంద్రబాబు నాయుడు పార్టీ. అసలు నాకు ఆశ్చర్యం ఎప్పుడు ఒకడే ఉంటే విభజనవాదులు గెలిచారంటే బాబు ఈ రాష్ట్రంలో. నేను సరదాగా మాట మాట్లాడతా పిల్లలతో మాట్లాడతా అంటే ఈ రాష్ట్రం 2 ముక్కలై తప్పేంటి, తెలంగాణ ఆంధ్ర వస్తే తప్పేంటి అన్న బొత్స సత్యనారాయణ గారికి 30,000 ఓట్లు వచ్చాయి. 35,000 ఓట్లు వచ్చాయి. విడిపోకూడదు అధిష్టానాన్ని గౌరవిస్తానని చెప్పిన రఘువీర్ రెడ్డి గారికి 15,000 ఎంతో ఆ మధ్యలో వచ్చాయి. అసలు విడిపోకూడదు అని ధిక్కరించిన మాకు 3,000 వచ్చాయి. నేను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నేను వేరే పార్టీ గురించి మాట్లాడడం లేదు, కేవలం మా పార్టీ గురించి మాట్లాడతాను. కనుక ఇది చర్చ కాదు తప్పుడు. ఈ రాష్ట్ర విభజన ఆ రోజున ఒక అంశంగా ఉన్నప్పుడు అంతకుముందు ఎందుకు కాలేదు? ఇప్పుడు అంతకుముందు రాజకీయ ఏకాభిప్రాయం లేదు, ఓరిమ్మని ఓరొద్దని ఇట్లా కూర్చున్నారు. కానీ ఈసారి పటిష్టమైన రాజకీయ అభిప్రాయం వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం, ఇంకో ప్రతిపక్షం, అట్లా ఒక జాతీయ పార్టీ, అనేక జాతీయ పార్టీలు అంగీకారానికి వచ్చాయి. సో భారతదేశ రాజకీయ పార్టీల అంగీకారానికి వచ్చింది. ఒక సిపిఎం పార్టీ మాత్రమే నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను, బట్ ఉద్యమాలు చేయమని చెప్పారు వాళ్ళు. సో అప్పుడు డివిజన్ జరిగింది. దీన్ని అట్లా చూడడానికి టైం పడుతుంది. అట్లా కాకుండా వచ్చేసి ఇప్పుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు కలిసి ఉండమని కోరినాడా, లేక ఇంకో పార్టీ ఏమైనా కలిసి కోరిందా? ఇప్పుడు ఏదంటే అరుపులు కేకలు గావు కేకలు కానీ చెప్పండి తెలంగాణలో పోయి అవును కలిసి ఉండాలి అని చెప్పండి. ఎందుకు ఈ మాటలన్నీ? జరిగింది, దాన్ని అతను వాడుకోగలిగాడు. మేము నిజంగానే ఆ రోజు నిజంగా ఫైట్ చేసినాం, కన్ఫ్యూజన్లో ఉన్నాం కాబట్టి వాడుకోలేకపోయినాం. సింపుల్. ఆ క్రమంలో భాగంగా ఈరోజు అందరూ అంటారు కదా అడ్డగోలు విభజన. ఏ మాటలు అడ్డగోలు విభజన ఒక పదం నేర్చుకున్నారు ఆఖరికి. ప్రతి ఒక్క ఢిల్లీకి ఒక బుక్ తీసుకెళ్తాడు పవిత్ర గ్రంథంలాగా. అది మేము ఇచ్చిందే పునర్వ్యవస్థీకరణ చట్టం. ఎవరైనా పోని మమ్మల్ని తిట్టేకే పోని వాళ్ళు బుక్ మోసుకెళ్తారు ఈ రాష్ట్రం నుంచి. అది పునర్వ్యవస్థీకరణ చట్టం 2016 అని తీసుకెళ్తారు, 2014 అని తీసుకెళ్తారు. దాంట్లో అది కాంగ్రెస్ పార్టీ రాసిన బుక్. అది ఎంత గొప్పదో ఇతను మోసపోవడంలో అర్థమవుతుంది. మోసుకొని పోతుంటే పునర్వ్యవస్థ చట్టాన్ని అమలు చేయండి. ఎవరు ఇచ్చినారు? అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సో ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడినా, వెంకయ్య నాయుడు మాట్లాడినా, ఇంక ఎవరు మాట్లాడినా సరే, ఏ పార్టీ మాట్లాడినా సరే ఆ బుక్ గురించే మాట్లాడాలి. ఆ బుక్ ఇచ్చినదే కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ మేలు చేసిందా, మేలు చేయలేదా? విభజన పక్కా పెట్టండి. కాంగ్రెస్ పార్టీ మేలు చేసేదా, మేలు చేయలేదా? అట్లాగే ప్రధానమంత్రి హోదాలో పార్లమెంట్లో, రాజ్యసభలో ఆఖరికి అతను ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇస్తూ ఉన్నానని చెప్పి 1/3/2014లో క్యాబినెట్ డెసిషన్ చేశారు ప్రధానమంత్రి, ఆ రోజున ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. డెసిషన్ అయిపోయింది కదా. ఇంప్లిమెంట్ చేయడానికి చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? మేము అనుకోలేదండి ఇంత మోసగారులు వస్తారు. ఆనాడు చట్టం చేయించడంలో మీరెందుకు చొరవ చూపలేకపోయారు? అప్పుడు ఎందుకు పాపం ఆఖరికి ఇప్పుడు చర్చ వచ్చింది. మీరు సీక్వెన్స్ని గమనించి ప్రత్యేక హోదా ఇచ్చేస్తామంటున్నారు, ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం, ఆనాడు ఎందుకు చట్టం చేయలేకపోయారు? మీరు ఒక విషయాన్ని కన్వీనియంట్గా అర్థం చేసుకునేకి నిరాకరిస్తూ ఉన్నారు. రాజ్యసభలో చర్చ వచ్చింది. చర్చ సందర్భంగా మాట ఇచ్చారు. ఈ రాజ్యం, ఈ పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇస్తూ ఉంది. ఇదిగో ఈ దేశాన్ని పరిపాలించే మంత్రివర్గం తీర్మానం చేసి పంపించింది. ఏంటి ఇప్పుడు జిఎస్టీ బిల్లు తీర్మానం చేశాం, పంపించారు, అమలు చేయరా మీరు? చెప్పండి. మీరు అమలు చేయలేమో, ఊరికే చేసినామంటారా? అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసిన కాబట్టి కాంగ్రెస్ పార్టీలను ఒప్పుకుంటూ వీలవుతుందే? ఇది కాదండి. చెప్పడానికి ఏమీ లేనప్పుడు, తన గురించి చెప్పుకునేకి ఏమి లేనప్పుడు ఇతరుల గురించి ఎక్కువ మాట్లాడతారు. పెద్ద ఆయన వాజ్పేయి గారు 2 రాష్ట్రాలకు ఇచ్చారు. ఉత్తరాఖండ్కి వాడికి ఇచ్చారు. ఇంకా పెన్నే మరి మీటింగులు లేదు. ఆఖరికి పెద్ద ఆయన ఫైల్ తెచ్చుకొని పెట్టి దాన్ని అమలు చేయించారు. ఎందుకంటే హీ ద చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్.
ఈ చైర్మన్ ఆఫ్ నేషనల్ అడ్వైజరీ బోర్డ్ ప్రైమ్ మినిస్టర్ అంటే చేసేకి మనసు రాకి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. కానీ నేను ఇంకో ప్రశ్న ఎప్పుడు వేస్తా ఈ విషయానికి. అవును సరే, సమంజసం మీరు అడిగింది చాలా గొప్పగా అనుకుందాం తాత్కాలికంగా. మరి మీరెందుకు బిల్లుకి మద్దతు ఇచ్చారు ఆ రోజున? బిల్లుకి మద్దతు తీయకుండా రావాల్సింది, రాష్ట్రం కలిసి ఉండేది కదా. మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పాల్సింది. అది అయిపోయింది పోనీ. ఏందో మీరు కక్కుర్తి పడ్డారు ఆ రోజున. ఏదో మీరు పాపం ఏదో తెలంగాణ ఇలంగాణ మనకు పేరు వస్తలేదు, కక్కుర్తి పడినారు రాజకీయంగా. ఇప్పుడు పెట్టండి, పార్లమెంట్లో పెట్టండి ఇప్పుడు చట్టాన్ని. అవసరం లేదు. 11 రాష్ట్రాలకి ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. మీకు అంతగా ఫీల్ అయితే మీరు చట్టం కోసం పెట్టండి. మీరు పార్లమెంట్లో ఎమ్మెల్సీ సీట్లు పెంచుకునేందుకోసం, లేదంటే ఇంకో దానికోసం పెట్టుకోరు కదా, అటు ఇటు మార్చుకునే దానికోసం రాజ్యసభ పెట్టుకున్నారు కదా. మరి పెట్టండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా బలపరుస్తామని మా నాయకులు సోనియా గాంధీ గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పారు. మన్మోహన్ సింగ్ గారు, అయ్యా నేను ప్రధానమంత్రిగా మాట ఇచ్చాను మీకు, ఆఖరికి ఏంది ఇది, ఏం చేస్తావు అసలుకి మోడీ గారు, జైట్లీ గారు ఇది చెప్పండి అని ఎవరైతే ఆ రోజు డిమాండ్ చేశారు జైట్లీ గారు, ఆయన అడగాల్సిన దుస్థితి. కాబట్టి మేము సవాల్ చెప్తాను, సవాలుగానే మాట పెట్టమని చెప్పండి, అందరితో ఒప్పిస్తాం. రాజ్యసభలో మాదే మెజారిటీ, అక్కడ ఆమోదింపజేస్తాం. చివరికి మా కేపీ రామచంద్రరావు గారు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడితే దాన్ని ఓటింగ్కి రాకుండా ఓ రోజు ముందే వాయిదేసుకొని పోయే దుస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకా ఏంటంటే మీకు ప్రత్యేక హోదా ఇయ్యము, స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తామని జైట్లీ గారు చెప్తే పక్కన మంత్రి చప్పట్లు కొడతాడు సుజనా చౌదరి. ఏంటిది అంటే తెలుసా తెలీదా? ఈ రాష్ట్ర భవిష్యత్తు ఒక రాజ్యసభ సభ్యుడు, ఇంకొక సహాయ మంత్రి, ఈయన జైట్లీ గారు, వెంకయ్య వీళ్ళు నిర్ణయిస్తారండి. ఏ చంద్రబాబు నాయుడు లేకుంటే అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళు ఒక టీం కూర్చొని కదా మాట్లాడాల్సింది. అయితే నీ మాయ కాకపోతే నా మాయ అని చెప్పుకునే ప్రయత్నమా ఇదేమైనా? కనుక ఎంత హాస్యాస్పదంగా అయిపోయినాయండి ఆఖరికి వీళ్ళు చెప్పే రాజకీయాలు ఆఖరికి. కాబట్టి నిందేయడం చాలా ఈజీ. ఏం నారాజు గంట కూర్చోబెట్టినానని అని చెప్పడం ఈజీ, నారాజు కూర్చోన్నాడు పాపం ఆఖరి కాడ. కాబట్టి చేయండి. పాపం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో బిల్లు పెట్టమని చెప్పండి, మేము ఆ పార్లమెంట్లో గెలిపిస్తాం. రాజ్యసభ పంపించండి, మేమే మెజారిటీ ఆడ ఆమోదించి పంపిస్తాం. ఓ రోజులు అయిపోద్ది కదా. ఒక రోజు పొద్దున్న ఇక్కడ పెట్టు, మధ్యాహ్నం అక్కడ పెట్టు. ఎవరొద్దన్నారు? పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి అంత బలం ఉందండి. అందుకే మీకు బలం ఉంది కదా, బీజేపీ బలం ఉంది కదా, మీరు పెట్టండి. బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బలం ఉంది కదా, అక్కడ పార్లమెంట్లో మీరు దాన్ని పాస్ చేయండి. రాజ్యసభలో మాకు బలం ఉంది, మేము పాస్ చేస్తాం. అయిపోయింది. ప్రత్యేక హోదాకి ఇతర రాష్ట్రాలు కలిసి వస్తాయంటారు. ఎందుకు? ఆల్రెడీ రాజ్యసభలో మొన్న కేవీ రామచంద్రరావు గారు బిల్లు పెట్టినప్పుడు దాదాపు 16 పార్టీలు తమ బేషరతు మద్దతు ప్రకటించాయి, ఇంక్లూడింగ్ ఏఐడిఎంకే. ఇవ్వాల్సిందే ఆంధ్రులకి అని రికార్డు తెప్పించుకుని చూడండి మీరే. ఏమో ఇవంతా రికార్డెడే కదా. కాబట్టి ఇది పరిస్థితి. రాజశేఖర రెడ్డి బతుకుంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు, కాంగ్రెస్ పార్టీ ఆయన ఫాలోవర్గా నేను ఎక్కడ ఉండాలి, కాంగ్రెస్ పార్టీలో ఉండాలంటారు. సరే, మీ లక్ష్యం బాగానే ఉంది. అలాంటప్పుడు 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగడానికి చివరి నిమిషం వరకు మీరు ప్రయత్నించారు. అదే పొరపాటు. సమస్య ఏంటంటే ఇప్పుడు నేను ప్రయత్నించిన బీఫారం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫారం ఎట్లా ఇచ్చారు? ఒకటి వాస్తవం ఆ రోజున ఉన్న సందిగ్ధమైన పరిస్థితుల్లో నా క్యాడర్ 2-3గా చీలిపోయింది. ఒక్కరేమో తెలుగుదేశం పార్టీలోకి పోదాం, బీఫారం తెచ్చే బాధ్యత మాది అని ఒక్కరు.